కేసీఆర్ సభకు రావాలి, ఆరోపణలపై మాట్లాడి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి, లేకుంటే బీఆర్ఎస్ దేవుడు కూడా కాపాడలేడు అంటూ కవితగా మాట్లాడుతా ఉన్నది. కవితకు ఏమంటుంది ఏంటండి, కేసీఆర్ కన్న బిడ్డ, కేసీఆర్ కూతురు ఏమంటా ఉన్నది అంటే కేసీఆర్ సభకు రావాలి అంటుంది. అయ్యా కేసీఆర్, ఓ నీ బిడ్డ నీకు బుద్ధి చెప్తుంది. అయ్యా నీ కడుపున పుట్టిన బిడ్డే నీకు బుద్ధి చెప్తుంది. ఈరోజు ఏమంటుంది, కేసీఆర్ నువ్వు సభకు రావాలి, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి చర్చ పెట్టాలి. సార్ నీళ్ళ మీద ఏం జరిగింది, ఏం కథ, పాలమూరు రంగారెడ్డి కథ ఏంది, కాళేశ్వరం కథ ఏంది, జూరాల కథ ఏంది, తుమ్మిడేటి కథ ఏంది, ఇక్కడి నుంచి అక్కడి ఎందుకు మార్చారు, అక్కడి నుంచి ఇక్కడి ఎందుకు మార్చారు, ఇవన్నీ నువ్వు చెప్పాలి కదా. చెప్పకుండా ఫామ్ హౌస్లో వండుకుంటే ఎట్లా, బయటికి రావాలిగా. ఇంకా బబుల్ షూటర్కు అధికారం ఇస్తే ఎట్లా, ఆయన మొత్తం కూడా మిలకథ అయిపోయాడు రేవంత్ రెడ్డి తోటి. గానికి అధికారం ఇస్తే ఎట్లా, మళ్ళా నువ్వు పోయి గానికి అధికారం ఇచ్చినావు, ఆయన అన్ని అబద్ధాలు చెప్తాడు, అవినీతి చేసిందా హరీష్ రావు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో చెప్పింది. శాసనమండలికి పోయి నాకు అసలు ఇంకా అదేమంటుంది, నేను రాజీనామా చేసినా ఇంకా నా రాజీనామా ఎందుకు ఆమోదించాలని చెప్పి అడుగుతా, నాకు ఒకరోజు అవకాశం ఇవ్వాలని చెప్పి అడిగినా అని చెప్పి చెప్తా ఉన్నది. సో ఇది జరిగిన విషయం. ఏమంటా ఉన్నది, ఇక నువ్వు రాకపోతే ఆ బీఆర్ఎస్ పార్టీ దేవుడు కూడా కాపాడలేడు, అసెంబ్లీకి నువ్వు రాకపోతే ఆ ఫామ్ హౌస్లో వాడుకుంటే నా దేవుడు కూడా నీ బీఆర్ఎస్ పార్టీ కాపాడలేడు, కథం అయిపోతుంది అని చెప్పి చెప్తా ఉంది. ఇక ఏమంటా ఉన్నది, ఇక రేవంత్ రెడ్డి పక్క నా తండ్రి కేసీఆర్ని కసబ్తో పోల్చిండు, ఉరిదీయాలంటుండు, నా రక్తం మరుగుతుంది అని చెప్పి కవిత మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. సో ఇక పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో కేసీఆర్ వచ్చి చెప్పాలి అంటుంది. పాలమూరులో ప్యాకేజీ అమ్ముకున్న హరీష్ రావు, ఆయన వల్ల ఆ ప్యాక్ ఇబ్బందులు పడింది. కేటీఆర్ హరీష్ పిల్లగాకులు నాన్న నీళ్ళు పెరిగారు, కేసీఆర్ పిలిచిన ఇక బీఆర్ఎస్ లోకి వెళ్ళను, 5 మండలిలో రాజీనామా కారణాలు చెప్తా కవిత అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇది అండి ఇక్కడ విషయం. ఏమంటా ఉన్నదిగా, పాలమూరు ప్యాకేజీ నమ్ముకున్నాడు హరీష్ రావు, కాళేశ్వరం అవినీతి చేసిందే హరీష్ రావు అని చెప్పి కవిత చెప్తా ఉన్నది. అదేవిధంగా సిగ్గుండాలంటే ఒక కన్న బిడ్డ ఫోను, అల్లుడి ఫోన్ ట్యాప్ చేస్తారా, ఎవరు అసలు నా ఫోన్ ట్యాప్ చేయించింది, మీ భార్య పిల్లల ఫోన్ ట్యాప్ చేస్తే మీరు ఊరుకుంటారా అని చెప్పి కూడా కవిత మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. ఇక శ్రీశైలం ఎందుకు మార్చారో కేసీఆర్ వచ్చి చెప్పాలి. ఇక ఇక్కడ పాలమూరు రంగారెడ్డి జూరాల నుంచి ఎందుకు మార్చారు, ఏం అవసరం వచ్చింది, మరి కేసీఆర్ వచ్చి నువ్వే చెప్పాలి కదా. మీరే కదండి ఇంజనీర్ అవుతార వ్యక్తి ఈ తెలంగాణ ప్రాజెక్టు కట్టినని చెప్పి మీరే చెప్పుకున్నారు కదా, నీళ్ళ మీద మీకే పట్టుంది కదా, మరి మీరే వచ్చి చెప్పాలి కదా. మీరు మాట్లాడారు కదా కేసీఆర్ గారు, నేను అవసరమైతే తెలంగాణ కాపల కుక్కనై ఉంటా, కుర్చేసుకొని ప్రాజెక్టు కడతా అని చెప్పి చెప్పారు కదా. మరి అది దారిన అవినీతి మీద మీరు మాట్లాడాలి కదా. మరి ఎందుకు మార్చారు మీరు, డిపిఆర్ ఎందుకు చేంజ్ చేయరు, ఎత్తు ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఓ ప్లేస్ నుంచి మరో ప్లేస్కి ఎందుకు ప్రాజెక్టు మార్చాల్సి వచ్చింది, ఇదంతా చెప్పాలి కదా. మరి మీరు అసెంబ్లీకి రావాలి కదా, వచ్చి చెప్తేనే కదా అర్థమయ్యేది ప్రజలకు. చెప్పకుండా మీరు పామోదలో వండుకుంటే ఎట్లా అర్థమవుతుందండి. మిమ్మల్ని గెలిపించింది ఎందుకు మరి, పామోదలో వండుకోనిక, తిని తాగి వండుకోనిక అండి పామోదల. ప్రజలందరూ అడుగుతున్నారు కేసీఆర్ రావాలి మాట్లాడాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. మీరు రావాలి కదా. తెలంగాణ కాపులా ఉంటా, తెలంగాణ హక్కుల కోసం పనిచేస్తా, చీల్చి చిండాడతా, నా గర్జన ఏందో చూపిస్తా అని చెప్పి ఇవన్నీ మాట్లాడినప్పుడు మరి రావాలి కదా, మాట్లాడాలి చెప్పాలి కదా. డైలాగ్ పేలిపోతే ఎట్లా, దానికి సమాధానం కూడా చెప్పాలి కదా.